హలో అండి. వాష్‌రూమ్ టైల్స్ మీద ఉన్న యెల్లో స్టెయిన్స్ లేకుండా నేచురల్‌గా క్లీన్ చేసి ఒక 2 హ్యాక్స్ షేర్ చేస్తాను. లెట్స్ గో. ఫస్ట్ హ్యాక్ సింపుల్‌గా లెమన్ మీద సాల్ట్ వేసేసి, మురికిగా ఉన్న టైల్స్ మీద స్క్రబ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ టైల్స్ మీద ఉన్న మరకలు రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందనమాట. మా టైల్స్ అయితే బిల్డర్ మంచి క్వాలిటీ ఇవ్వలేదు. సో, స్క్రబ్బింగ్‌కి కొంచెం టైం పడుతుంది. నార్మల్ టైల్స్ మీద అయితే ఈ హ్యాక్ నిమిషాల్లో పనిచేస్తుంది. నెక్స్ట్ హ్యాక్ హాట్ వాటర్‌లో డిటర్జెంట్ పౌడర్ వేసేసి స్ప్రే బాటిల్‌లో ఫిల్ చేసి వాష్‌రూమ్ టైల్స్ మీద స్ప్రే చేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఒక బ్రష్‌తో గాని, స్పాంజ్‌తో గాని స్క్రబ్ చేయండి. పేరుకుపోయిన యెల్లో స్టెయిన్స్, మురికి, హార్డ్ వాటర్ స్టెయిన్స్ అన్నీ క్లీన్ అవుతాయన్నమాట. హార్ష్ కెమికల్స్ ఉన్న లిక్విడ్స్‌కి బదులు ఇలా మనం నేచురల్‌గా క్లీన్ చేసుకుంటే హెల్త్ అండ్ మనీ సేవ్ చేసుకోవచ్చు. 2 హ్యాక్స్ కూడా సూపర్‌గా పనిచేస్తాయి. డెఫినైట్‌లీ ట్రై చేయండి. అలాగే ఎఫర్ట్‌లెస్ క్లీనింగ్‌కి స్మార్ట్ టూల్స్ కూడా వాడుతూ ఉండాలి. సో, నేనైతే ఈ లాంగ్ హ్యాండిల్ ఉన్న బ్రష్ అయితే ఆర్డర్ చేశాను. బ్రిసిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి అండ్ వన్ సైడ్ అయితే వైపర్ కూడా ఉందన్నమాట. నడుము నొప్పి లేకుండా, మనం బెండ్ అవ్వకుండా కంఫర్టబుల్‌గా వాష్‌రూమ్ క్లీన్ చేసుకోవచ్చు. బ్రిసిల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి కాబట్టి అసలు డర్ట్ అంతా కూడా చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా వచ్చేస్తుందన్నమాట. లాస్ట్‌లో సేమ్ దాంతోనే ఇంక వైప్ చేసేస్తే ఫ్రెష్, నీట్ వాష్‌రూమ్ అయితే రెడీ. కామెంట్ ఫర్ ద లింక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.